సిరిసిల్ల జిల్లాలో 2 నియోజకవర్గాల్లో బీజేపీ జెండా ఎగరేసేందుకు ప్రయత్నం చేస్తానని జిల్లా బీజేపీ అధ్యక్షులు రెడ్డిబోయిన గోపి అన్నారు. హామీలు మరిచిన కాంగ్రెస్ పార్టీకి ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు అడిగే హక్కు లేదన్నారు. ఉపాధ్యాయులంతా మల్క కొమరయ్యకు, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థి అంజిరెడ్డికి ఓటు వేసి గెలిపించాలని కోరారు. రానున్న రోజుల్లో భారతీయ జనతా పార్టీని బలోపేతం చేస్తూ 2 నియోజకవర్గాలలో భారతీయ జనతా పార్టీ జెండాను ఎగరవేసే ప్రయత్నం చేస్తా అని చెప్పి పత్రికా మిత్రుల ద్వారా తెలియజేస్తున్నాం. అదే రకంగా జరుగుతున్న ఎమ్మెల్సీ ఎలక్షన్లో దాదాపుగా భారతీయ జనతా పార్టీ అభ్యర్థుల విజయం ఖరారైనట్టు కనిపిస్తూ ఉంది. ఏదైతే హామీలనిచ్చి ఈరోజు గద్దెనెక్కిందో కాంగ్రెస్ ప్రభుత్వం, ఆ హామీలను నిర్వర్తించడంలో విఫలం చెందింది. ఏదైతే గ్రాడ్యుయేట్స్ చూసుకున్నట్టయితే పట్టభద్రుల విభాగంలో 4,000 రూపాయల నిరుద్యోగ భృతి ఇస్తా అన్నారు. దాదాపుగా ఏడాది మీద 6 నెలలైందన్న, ఏడాది మీద 5 నెలల సమయం గడిచింది, అయినా కానీ ఇంతవరకు దిక్కు లేదు. కనుక ఈ పట్టభద్రులను ఓటు అడిగే హక్కు కాంగ్రెస్ పార్టీకి లేదని చెప్పి వేదిక ద్వారా తెలియజేస్తున్నారు.